హాయ్ అండి. ఏంటక్క పొద్దున్నే వత్తులు వెలిగించావు కదా, మళ్ళీ ఎందుకు వెలిగిస్తున్నావు అనుకోవచ్చు. పొద్దున్నే ప్లాన్ చేసుకున్నాను ఇక్కడ కూడా వెలిగించాలని. కానీ ఏమైందంటే గుడికి వెళ్ళొచ్చేసరికి టైం అయిపోయింది. సో మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ప్రసాదం తిన్నాం. ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది. ఇప్పుడు వెలిగిస్తే బాగోదని ఇంకా నేనైతే ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను. ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ ఐటమ్స్ అయితే సమకూర్చుకున్నాను. అంటే దగ్గర పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ బాగా చేసావులే పూజలు అనుకోవచ్చు మీరు. అట్లా అనుకున్నా కానీ, ఎట్లా అనుకున్నా కానీ మనకు నచ్చిన పని చేయడంలో తప్పేం లేదు. నీకు నచ్చినట్టు చేయమని చెప్పాడు దేవుడు. నువ్వు ఇట్లనే చేయాలి, అట్లనే చేయాలని రూల్స్ ఏం లేవు అనేది నా ఒపీనియన్. నేనైతే ఇలా అష్టదళ పద్మం వేసాను. ఇంకా మా పసుపు కుంకుమతో అలంకరణ చేసి ఇంకా దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఉసిరి కొమ్మ, ఉసిరికాయలు, జామకాయ, కొబ్బరికాయ, నెయ్యి, వత్తులు, కుంకుమ, పసుపు, నువ్వుల నూనె ఇవన్నీ పెట్టుకొని ఇంకా మనకు నచ్చినట్టు చేయమన్నాడు దేవుడు. ఇట్లా